పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గాజులగాడ గ్రామానికి చెందిన హిమారిక రజని అనే గిరిజన మహిళలకు పురిటి నొప్పులు వచ్చాయి. అయితే గాజులగూడ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు గర్భిణిని ఇంటి నుండి సుమారు 3 కిలోమీటర్లు డోలీలో మోసుకుంటూ కెమిషిలా గ్రామం వరకు తీసుకువచ్చారు. అక్కడి నుండి ఫీడర్ అంబులెన్స్ లో మాదలింగి పీహెచ్సీలో జాయిన్ చేయడంతో మాదలింగి పీహెచ్సీ వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం అందించి సుఖప్రసవం చేశారు. దాంతో మహిళ పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రభుత్వాలు మారినా మన్యంలో డోలీ మోత కష్టాలు తప్పడం లేదని గిరిజనులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గిరిజన గ్రామాలకు సరైన రహదారి సౌకర్యాలు కలిగించాలని గిరిజనులు కోరుతున్నారు. మాది గాజులగూడ గ్రామం అండి. నా పేరు హిమర కామేశ్వరరావు, ఆవిడ పేరు రజని. పురుటి నొప్పులకి 8 టైం స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ట్ అవుతా నుంచి రోడ్ అస్సలు బాగోదు. రోడ్ బాగోలేకపోతే మరి కుర్రోళ్ళని తీసుకొచ్చి 4 మోసుకొని వచ్చాము. గట్ట కట్టి తీసుకొస్తే కింద దాకా తీసుకొచ్చాము. అక్కడ వరకు తీసుకొస్తే అక్కడ దాకా 2 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ మోసుకొచ్చిన తర్వాత హాస్పిటల్ అంబులెన్స్ వచ్చింది. బండి పెట్టి అంబులెన్స్లో తీసుకొస్తే మాదిరికి వచ్చాము. డెలివరీ అయిందండి. ఇప్పుడు పాప పుట్టింది. మా ఆవిడ చేస్తూ ఉన్నారు. టైంకి రాకపోతే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అక్కడ బురదకి రావడం కూడా కొద్దిగా కష్టం అవుతుంది. పరిస్థితి రోడ్డు పరిస్థితి అసలు బాగోదండి. మొత్తం మురుగులు దాకా ఉంటుంది కదా. మామూలు రోడ్ వేస్తామని తవ్వేసారు. మొత్తం తగ్గడం బట్టి అసలు బళ్ళు